నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నా పేరు హరిప్రియ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం పల్లంకుర్రు పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ యానాం శివారు కనకాలపేట మెయిన్ రోడ్డు నుండి ఆది ఆంధ్రపేట వరకు 21.30 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ పరిపాలనాధికారి మునిస్వామి కాట్రేనికోన మండలంలో రాబో ఎన్నికల నేపథ్యంలో కాట్రేనికోన చెయ్యేరు కందికుప్ప పల్లంకుర్రు బలుసుతిప్ప గ్రామాలలో కవాతును నిర్వహించిన పోలీసులు ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం పల్లంకుర్రు పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం పల్లంకుర్రు పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలు పూలవర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. అనంతరం హారతులు ఇచ్చి ఘనంగా సత్కరించారు. పల్లంకుర్రు కందికుప్ప గెద్దనపల్లి దొంతుకూరు చెయ్యేరు తదితర గ్రామాల్లో వాటర్ ట్యాంకులు సీసీ రోడ్లకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు వైసీపీ నాయకులు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. యానాం శివారు కనకాలపేట మెయిన్ రోడ్డు నుండి ఆది ఆంధ్రపేట వరకు 21.30 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ పరిపాలనాధికారి మునిస్వామి శంకుస్థాపన చేశారు. యానాం శివారు కనకాలపేట మెయిన్ రోడ్ నుండి ఆది ఆంధ్రపేట వరకు 21.30 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ పరిపాలనాధికారి మునిస్వామి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పూజలు నిర్వహించి అనంతరం రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేని లక్కీ ఇన్ఫ్రా సంస్థ ప్రతినిధి కాంట్రాక్టర్ గొర్రెల శ్రీనివాస్ ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రజాపనుల శాఖ అధికారులు స్థానిక నాయకులు కాంట్రాక్టర్లు గ్రామ పెద్దలు యువత పాల్గొన్నారు. क्षिप्रप्रसाद गणपतये नमः वंदुंधि गणपतये नमः महागणपतये नमः नानाधिपतये नमः धूपमात्राभयामि दीपं दर्शयामि
ఎప్పుడు సార్ అవన్నీ మీరు అయ్యాక కూడా చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకుంటారు. ఫోన్ చేయండి. ఇలా తిరగండి, ఇటు తిరగండి. తాళ్లరేవు మండలం జార్జిపేట సచివాలయం 1 పరిధిలో ఉన్న వాలంటీర్లు తమకు 5 సంవత్సరాల కాలం ఉపాధి కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. తాళ్లరేవు మండలం జార్జిపేట సచివాలయం 1 పరిధిలో ఉన్న వాలంటీర్లు తమకు 5 సంవత్సరాల కాలం ఉపాధి కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ముందుగా స్థానిక నాయకులు రెడ్డి నాగు, దడాల జగదీశ్వరరావు, మందపల్లి నాగమ్మలను సన్మానం చేసి తమకు స్థానిక గ్రామంలో పనిచేసుకునే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. మళ్లీ జగనన్న ముఖ్యమంత్రిగాను పొన్నాడ వెంకట సతీష్ కుమార్ శాసనసభ్యులు కావాలని కోరారు. అందరూ మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగనన్న గారు వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి వారికి చక్కటి ఉపాధిని, గౌరవాన్ని కల్పించినందుకు ఈ 5 సంవత్సరాలు కూడా, అదేవిధంగా ఇక్కడ లోకల్గా ఉండేటువంటి మరి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వాగ్దానాన్ని ప్రకారంగానే ఈ యొక్క సచివాలయ వ్యవస్థ, అదేవిధంగా వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చినందుకు, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు, మమ్ముడివారి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారు ఏ కష్టం వచ్చినా నేనున్నానని ధైర్యంగా చెప్పినందుకు, అదేవిధంగా లోకల్ నాయకులను కూడా ప్రోత్సహించినందుకు వీరందరికీ కూడా కృతజ్ఞతలతో ఈరోజు వాలంటీర్స్ అందరూ కూడా చక్కటి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశంలో మేమందరం కూడా కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ 5 సంవత్సరాలు సువర్ణ పరిపాలన చేస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా అధికారంలో తీసుకురావడానికి కూడా మేమందరం కూడా ఏకతాటిగా పనిచేస్తామని చెప్పి, అదేవిధంగా ఇక్కడ మరి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారు మాకు ఎన్నంటే ఉండి ఏ యొక్క కష్టం వచ్చినా సరే నేనున్నానని భరోసా ఇచ్చినటువంటి మన పొన్నాటి వెంకట సతీష్ కుమార్ గారిని మన యొక్క ముమ్మిడివారి నియోజకవర్గంలో మరి అత్యధిక మెజారిటీతో నెగ్గడానికి మేమందరం కూడా కృషి చేస్తామని వాలంటీర్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా నాయకులుగా మేమందరం కూడా ఇక్కడ రానున్న రోజుల్లో మరి మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయటకు, అదేవిధంగా ఇక్కడ మన పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారిని ముమ్మిడివారి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి మా యొక్క నాయకులు, కార్యకర్తలు కూడా వెన్నంటే ఉండి అహోరాత్రులు కష్టపడి ఈ యొక్క విజయానికి కృషి చేస్తామని చెప్పి ఈ యొక్క ఆత్మీయ సమావేశం ద్వారా మేము అందరికీ తెలియజేసుకోవడం జరిగింది. కానీ మరి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన పొన్నాడి వెంకట సతీష్ కుమార్ గారికి మరి పాలాభిషేకం చేసి వారి యొక్క అభిమానాన్ని చాటుకుని, వాలంటీర్స్ అందరూ కూడా వారి యొక్క అభిమానాన్ని చాటుకుని ఉన్నారు. ఈరోజు పెద్దలందరికీ నా నమస్కారాలండి. మేము 5 సంవత్సరాల నుంచి వాలంటీర్ వ్యవస్థలో పనిచేస్తున్నాం. జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థలో నిర్మించారు. తర్వాత అందులో మమ్మల్ని భాగ్యస్వాములుగా, మమ్మల్ని నిరుద్యోగులుగా ఉన్న మమ్మల్ని ఉద్యోగస్తులుగా మమ్మల్ని నిలబెట్టారండి. ఈ రోజు నాడు మేము ఇంత ఇదిగా ఉంటున్నాము అంటే అది ఆయన పెట్టిన భిక్షగా మేము చెప్పుకోవాలండి. అయితే మేము ఎంతగానో సంతోషపడుతున్నాం. మా వల్ల మా కుటుంబాలు కూడా మమ్మల్ని ఎంతగానో గౌరవిస్తున్నాయి. అలాగే 50 కుటుంబాల్లో కూడా వాళ్ళందరూ మమ్మల్ని ఎంతగానో గౌరవించి మమ్మల్ని ఆదరిస్తున్నారు. మేము ప్రతి ఇంటికి వెళ్ళాక మమ్మల్ని అందరూ కూడా ఎంతగానో ప్రేమిస్తున్నారండి. అలాగే మరి మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చి మాకు మళ్ళీ మమ్మల్ని నిరుద్యోగులుగా కాకుండా ఉద్యోగులుగా నిలబెట్టాలని, మళ్ళీ జగన్ గారే ముఖ్యమంత్రి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. జై జగన్, జై పొన్నాడ. ఫ్రెండ్స్ రావనియండి. మాది జార్జిపేట 1 వాలంటీర్ అండి.
ఐపోలవరం మండలం గుత్తెనదేవి వేమవరం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ సత్యమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. జాతర మహోత్సవంలో భాగంగా మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, గరగ నృత్యాలతో జాతర మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఐపోలవరం మండలం గుత్తెనదేవి వేమవరం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ సత్యమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. జాతర మహోత్సవంలో భాగంగా మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, గరగ నృత్యాలతో జాతర మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. చివరి రోజు ఉత్సవాల్లో భాగంగా తీర్థ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. తాళరేవు మండలం పి మల్లవరం, కోరంగి గ్రామాలలో మండల పరిషత్ నిధుల నుండి వేయనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్ భూమి పూజ చేశారు. తాళ్లరేవు మండలం పి మల్లవరం, కోరంగి గ్రామాలలో మండల పరిషత్ నిధుల నుండి వేయనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ, స్థానిక ఎంపీటీసీ సభ్యులు దున్నరాము, పాలెపు పోషియ్య, కార్యదర్శులు, వార్డు సభ్యులు, ఉప సర్పంచ్లు, ఇతర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. మా సునీత రాయుడు గంగాధర్ గారిని నేను అని నాకు ఏదో ఇవ్వాలని అడిగాను. నీకు 4 లక్షలు వచ్చింది, 1 కోటి రూపాయలు మనకు ఉంది కాక అందరూ 20 అడుగులు కూడా
మీరు మంచి 4 లక్షలు తీసుకోమని ఇచ్చారు. అప్పటి నుంచి కూడా నేను అడుగుతూనే ఉన్నాను. రోడ్డుకు అక్కడికి మా ఊళ్ళో ఏదో చెయ్యాలి, నా పరిధిలో ఉన్నంత చోపును నేను కష్టపడి చూసుకుని నేను కష్టపడి నిలబడ్డాను కాక మా సతీష్ గారు, మా సునీల్ గంగత్రి గారు కూడా నన్ను ఎప్పుడు కూడా చూస్తారు. అందుకని ఇప్పుడు మా సునీల్ గంగత్రి గారు నాకు రోడ్డు ఇచ్చారు కాక నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకని మళ్ళీ నాకు ఎలసలు నాకు ఏదో ఇవ్వాలని నేను పద్ధతిగా కోరుతున్నాను. అది కావాలి నాకు. ఇంకా ఇతర నాయకులు వచ్చారు కదా, వాళ్ళందరికీ కూడా నమస్కారం. గ్రామ పెద్దలకి అదేవిధంగా మహిళలందరికీ కూడా నమస్కారం. మరి ఈరోజు మీకు పాలేరు వస్తే అనే ఎంపీటీసీ తరఫున మీ అందరూ అంటే మనిషి కనిపించడం అంటే సరదాగా కనిపించాలి. కాకపోతే అతను ఏంటంటే కోపం ఉండదు మనసులో, కాకపోతే వర్క్ విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. ఏ పని పట్టుకున్నా చేయాలన్న తపన అయితే ఉంటుంది. సో యాక్చువల్గా మేము సంవత్సరం క్రితం మరి ఎంపీటీసీగా ఆయనకి 4 లక్షలు ఇవ్వడం జరిగింది. సో 4 లక్షలు ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి మనకి ఏంటంటే కొన్ని కారణాలు వచ్చి మనకి వర్క్ ఇది అవ్వలేదు. ఈ మధ్య మరి ఒక 3-4 నెలల నుంచి వర్క్లు మరి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ వర్క్ చేయడానికి కొంచెం ఇబ్బందులు ఏంటంటే సో లోపలికి ఉండడం, మెటీరియల్ రావడం ఇబ్బంది అవుతుంది. సో దానివల్ల చేయడానికి కూడా ఎవరు ముందుకు రాకపోతే ఏదోలాగా చేయించండి గంగాధర్ గారు, ఎంపీపీ గారు. ఇది మా గ్రామానికి చాలా ఇంపార్టెంట్. ఇది నేను హామీ ఇచ్చాను ఎన్నికల్లో, నేను ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనేసి నిజంగా ఆయన పడిన తపన. రాత్రి 8 గంటలకు ఒకసారి వేసేవాడు, రాత్రి 9 గంటలకు కూడా వేసేవాడు. చేసి మా రోడ్డు ఏమైందండి, ఏం చేయండి ఏదోలాగా అనేసి ప్రశ్నలు. మా పెద్దలు ఇక్కడ ఉన్నారు, అడుగుతున్నారు అనేసి ఏంటానికి పోసాయి అంటే మరి ఈ రోజుకి మరి అది మన శుభదినం వచ్చింది. మీ అందరి కోరిక మేరకు మేము ఈ రోజు వేయడం నాకు కూడా ఆనందదాయకం. సో ఈ రోడ్డు ఏదైతే ఉందో రోడ్డు అనేది మరి కొద్ది రోజుల్లో కంప్లీట్ చేస్తాము. సో దీని పోలవరం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ జెడ్పీటీసీ పేరాబత్తుల రాజశేఖర్ని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించిన సందర్భంగా తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఐపోలవరం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ జెడ్పీటీసీ పేరాబత్తుల రాజశేఖర్ని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించిన సందర్భంగా తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. గుత్తెనదీవి జి వేమవరం గ్రామంలో వివిధ గ్రామాలకు చెందిన తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు పేరాబత్తుల రాజశేఖర్ని కలిసి అభినందనలు తెలియజేశారు. బాణాసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. కలిసే కదా చంద్రబాబు పండు
ఎందుకంటే రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా మన రాజశేఖర్ నియమించడం జరిగింది. దీంతో ఇంకా బాగా మంచి పదవులు వచ్చి మరి వచ్చే రోజుల్లో మరి మంచి పేరు తెచ్చుకుంటాడని చెప్పి ఆశిస్తూ మరి మన కార్యదర్శి వారిని మాట్లాడమని చెప్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఎన్నో పదవులు చేసాం. మండల అధ్యక్షులుగా, జడ్పీడీసీగా ఎన్నో పదవులు చేసినా కూడా మరి ఈరోజు ఆయన అన్నింటికంటే మించి ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మరి నా సేవలను గుర్తించి మరి ఈరోజు రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఇవ్వటం అనేది మరి చాలా అదృష్టం. ఇది తెలుగుదేశం పార్టీ పట్ల నా బాధ్యత ఇంకా పెంచినట్లయింది. ఇంకా మున్ముందు మరి రాబోయే ఎలక్షన్లో కష్టపడి పనిచేసి తెలుగుదేశం జనసేన ఐకమత్యంగా కలిసి మరి మా వంతుగా కృషి చేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా, అలాగే ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మనందరం కలిసికట్టుగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు సొంత గ్రామం, నేను పుట్టిన గ్రామం, వీళ్ళందరూ కూడా ఎంతో అభిమానంగా మరి గుత్తిందీవి, వేమవరం, జీ మూలపొలం ఈ 3 గ్రామాలు కూడా నా సొంత గ్రామాలు. ఈ గ్రామం నుంచి వచ్చిన ప్రతి కార్యకర్త, నాయకులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇంకా ఎలక్షన్ కూడా దగ్గరలో ఉంది. మనకి ఇంక 50 రోజులు కూడా లేదు సమయం. మరి సిద్ధమని జగన్మోహన్ రెడ్డి మరి ముందుకు రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అయితే యుద్ధానికి సిద్ధమని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కృష్ణార్జున్ లాగా ఉండి మరి ఈ రాక్షసుని అంతమొందించడానికి ఒక సైనికులుగా మేమందరం పనిచేస్తామని తెలియజేస్తాం. తాళ్లరేవు మండలం పటవల గ్రామం ఈబీసీ కాలనీ సమీపంలో రుద్రభూమి సమీపంలో పరమశివుని విగ్రహ ప్రతిష్ఠ కన్నుల వైభవంగా జరిగింది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పటవలలో దాతల సహకారంతో జరిగిన పరమశివుని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో స్థానిక రుద్రభూమి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, దాతలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం అన్న సమారాధన నిర్వహించారు. వందలాది మంది స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్, గ్రామ సర్పంచ్ పినపోతు చిన కామేశ్వరరావు, ఉప సర్పంచ్ చక్కపల్లి లక్ష్మణ్, దాతలు, శిల్పి, సిద్ధాంతులను ఘనంగా సత్కరించారు. అలాగే మన దుర్గారావు గారిని కూడా సత్కరించవలసిందిగా కమిటీ పెద్దలు కోరుతున్నారు. దుర్గారావు గారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. సరే, మన కమిటీ పెద్దలు ఆయన కూడా సత్కారం చేయాల్సిందిగా కోరుతున్నాం. యానాం బైపాస్ 216 జాతీయ రహదారి, సూర్యనగర్, గంగమ్మ తల్లి సెంటర్, బాలయోగి వారధి పక్కన గౌతమి గోదావరి చెంతన నూతనంగా నిర్మించిన శ్రీ 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 దొడ్డి గంగమ్మ తల్లి అమ్మవారి ఆలయ విగ్రహ ప్రతిష్టకు సంబంధించి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కోనంభట్ల శ్రీరామచంద్రమూర్తి బ్రహ్మోత్సవంలో పూజలు జరిగాయి. ఈ నెల 25వ తేదీన ఉదయం 9:52 యంత్ర విగ్రహ శిఖర పరివాహ ప్రతిష్ఠ మహోత్సవం జరగనుండటంతో విఘ్నేశ్వర బియ్యం కట్టుట మరియు పందిరాట వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ స్థలదాత కోన వివి రామచంద్రరావు, కోన సూరిబాబు దంపతులు పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో గ్రానైట్ నిర్మాణం నిమిత్తం కాకినాడ వాస్తవ్యులు, భక్తులు చిక్కాల తాతాజీ 3,12,345 రూపాయల నగదును ఆలయ కమిటీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో కనకాలపేట మరియు యానం పరిసర ప్రాంతాలకు చెందిన స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు.
బృహస్పతి స్థానమందిరే నమో అన్నదాన సకల ఫల ప్రాప్తి రస్తో ఏ పారాధనం నిత్యం ప్రజాగే శరణం హరిం అయం ముహూర్త సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యత ఫల నమస్తుతే పువ్వులు తీసి గణపతి పూజ చేయండి అమ్మా. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః మహేశ్వరాభ్యాం నమః వాణీ హిరణ్య గర్భాభ్యచే పురంధరాభ్యాం నమః అరుంధతి వతిష్టాభ్యాం నమః సీతారామాభ్యాం నమః సర్వేభ్యో ఏ భూమివారక కామ విరోధిన బ్రహ్మచర్య పరిశించామి. అమృతమస్తు అమృతోవస్తరణమసి. శ్రీ సిద్ధి వినాయక పుష్పం చేతబట్టు చేత్తో చేపట్టు ఫల సమేత కదలే ఫల సమేత గుడోపకండ సమేత బహుపీఠ ఫలాన్ని నిరాంజనానంతరం సుతాచమణియం సమర్పయామి. ప్రసాదం శిరసాదున్నాని ఎదురుసేనైనా చెల్లెంట బిద్దరు చెరువుటి తీసుకొని దేవతాభ్యో నమో నమః. నామ సురేశ పూజ్య మధువరాభ్యాం లక్ష్మీపతింద్రియుగం స్మరామి. ఓం గంగమ్మ తల్లికి గంగమ్మ తల్లికి గంగమ్మ తల్లికి గంగమ్మ తల్లికి గంగమ్మ తల్లికి గంగమ్మ తల్లికి సమస్త శరీరంతో సమస్త ఆనంద కర్పూర గంగమ్మ తల్లికి గంగమ్మ తల్లికి గంగమ్మ తల్లికి నుంచో ఇంటికాడ కట్టలేదు బియ్యం కాట్రేనికోన మండలంలో రాబోవు ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలలో పోలీసు కవాతు నిర్వహించారు. కాట్రేనికోన, చెయ్యేరు, కందికుప్ప, పల్లంకుర్రు, బలుసుతిప్ప గ్రామాలలో ఈ కవాతును నిర్వహించారు. రాబోవు ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలలో పోలీసు కవాతు నిర్వహించారు. కాట్రేనికోన, చెయ్యేరు, కందికుప్ప, పల్లంకుర్రు, బలుసుతిప్ప గ్రామాలలో ఈ కవాతును నిర్వహించారు. శాంతి భద్రతలను పరిరక్షించవలసిన బాధ్యత పోలీసులదే కాకుండా ప్రజలందరిదీనని ఈ సందర్భంగా ముమ్మిడివరం సీఐ కొండయ్య అన్నారు. గ్రామాలలో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే వారి వివరాలను పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాబోవు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అందరూ సహకరించాలని, పార్టీల పరంగా విడిపోయి గొడవలు, అల్లర్లు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సిహెచ్ వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ టీడీపీ బీసీ డిక్లరేషన్ కాపీ పేస్ట్ బీసీలకు 142 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదని అన్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సిహెచ్ వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ టీడీపీ బీసీ డిక్లరేషన్ కాపీ పేస్ట్ బీసీలకు 142 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదని అన్నారు. చంద్రబాబు ప్రదర్శించాడు. బీసీలను నమ్మించి దగా చేసిన పార్టీ టీడీపీ. రాజ్యాంగ విలువలను ఏమాత్రం కాపాడని పార్టీ టీడీపీ. బీసీలను దగా చేసిన నాయకుల చరిత్ర తీస్తే మొదటి పేరు చంద్రబాబుది. 2009లో ఆల్ ఫ్రీ అన్నాడు. బీసీల కోసం 142 హామీలు ఇచ్చాడు. అందులో ఎన్ని హామీలను అమలు చేశారు? ఒక్కటి కూడా అమలు కాలేదని వేణుగోపాలకృష్ణ విమర్శించారు. అతి ఘోరంగా మోసగించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. సూటిగా అడుగుతున్నాను, 1995లో మీరు ముఖ్యమంత్రి అయ్యారు. 2007, 2006 నాటి వరకు కూడా 2004లో మీరు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి బీసీలకు రాజ్యాంగపరమైనటువంటి హక్కు ఆలోచన ఏమైనా చేశారా? బీసీలు ఎదగాలంటే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి పేదరికం మీద యుద్ధం చేయాలి. పేదరికంలో ఉన్నవాడు పేదరికం మీద యుద్ధం చేయాలంటే వాడి చేతిలో ఆయుధం విద్యని, ఆ విద్యను అందిస్తే మాత్రమే వాడి జీవితాలు మారతాయి అని చెప్పినటువంటి బాబాసాహెబ్ రాజ్యాంగ నిర్మాత. మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు. ఆ రాజ్యాంగ విలువలు ఏమైనా కాపాడారా? లేదే. 99లో ఒక మేనిఫెస్టో ఇచ్చారు. 99లో 33% అన్నావు. మార్కెటింగ్ కమిటీలో వాళ్ళకి ఓటాలు అన్నావు. అవి రెండు వెళ్ళిపోయాయి. 2004కి ఆల్ ఫ్రీ అన్నావు. అది మర్చిపోయారు ప్రజలు అనుకుంటున్నావు. బీసీలను దగాలు చేసినటువంటి నాయకుల చరిత్ర తీస్తే ప్రప్రథముడు, బీసీలను దగా చేసిన నాయకుల చరిత్ర తీస్తే ప్రప్రథముడు చంద్రబాబు నాయుడే. 2009లో ఆల్ ఫ్రీ అన్నాడు. 14లో చంద్రబాబు నాయుడు గారు, నేను సూటిగా అడుగుతున్నాను, ఒక బీసీ బిడ్డగా 142 హామీలు ఇచ్చారు బీసీల కోసం 142 హామీలు ఇచ్చారు. ఆ మేనిఫెస్టో ఎక్కడుందో తెప్పించుకోండి. మీరు మర్చిపోతారు, జనాన్ని మర్చిపోయారు అనుకుంటారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం పల్లంకుర్రు పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్. కానాం శివారు కనకాలపేట మెయిన్ రోడ్డు నుండి ఆదియాంధ్రపేట వరకు 21.30 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్, పరిపాలనాధికారి మునుస్వామి. కాట్రేనికోన మండలంలో రాబో ఎన్నికల నేపథ్యంలో కాట్రేనికోన, చెయ్యేరు, కందికుప్ప, పల్లంకుర్రు, బలుసుతిప్ప గ్రామాలలో కవాతును నిర్వహించిన పోలీసులు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.